హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా హెల్తీగా రాగి పిండితోటి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక లడ్డు ఇచ్చారంటే చాలా హెల్తీ. ఎదిగే పిల్లలకి ఈ రాగి పిండి ఎంత హెల్తీనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. కానీ కేవలం రాగి పిండితో లడ్డూలు ప్రిపేర్ చేస్తే మాత్రం పిల్లలందరూ ఇష్టపడరు అనమాట. అందుకని పిల్లలందరూ కూడా ఇష్టపడే విధంగా నెల రోజులైనా సరే నిల్వ ఉండేలాగా రాగి లడ్డూని రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. అచ్చంగా రాగి పిండితోనే లడ్డు చేశారనుకోండి నోటికి అంటుకుపోతుంది. అలా అంటుకుపోతూ ఉంటే అందరు పిల్లలు ఇష్టపడరు అనమాట. అందుకని ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లడ్డూని ప్రిపేర్ చేశారంటే లడ్డు చాలా రుచిగా ఉంటుంది. రాగి పిండి అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాంపుల్ మా బాబేనమాట, చాలా ఇష్టంగా తింటాడు ఈ రాగి లడ్డూని. ఈ బొంబాయి రవ్వని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ బొంబాయి రవ్వ లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. సో బొంబాయి రవ్వ లైట్ గా రంగు మారి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నారో అదే కప్పు తోటి 2 కప్పుల రాగి పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ బయట సూపర్ మార్కెట్ లో కొన్ని రాగి పిండినైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. రాగి పిండి వేసిన తర్వాత మాత్రం జాగ్రత్తగా మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టేసుకొని ఈ రాగి పిండిని చక్కగా వేయించుకోవాలి. మీరు రాగి పిండిని ఎంత బాగా వేయించుకుంటారో మీకు లడ్డు రుచి అనేది అంత బాగా వస్తుంది అనమాట. అస్సలు మాడిపోకుండా కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే రాగి పిండిని లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. రాగి పిండి చక్కగా వేగిన తర్వాత కొంచెం రంగు మారి మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 20 నిమిషాల టైం అయితే పట్టింది రాగి పిండి ఇలా బాగా వేయించుకోవడానికి. ఇలా బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకోండి. పచ్చి నువ్వులే, వేయించిన నువ్వులేం కాదు. 1/2 కప్పు నువ్వులను వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. నువ్వుల్ని ముందుగానే వేసుకోవాల్సిన అవసరం లేదు. రాగి పిండి వేగిన తర్వాత మాత్రమే నువ్వులను వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది, తప్పకుండా వేసుకోండి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు రాగి పిండితో పాటు నువ్వులను కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో కనుక రాగి పిండి ఉంచేసారనుకోండి ఆ కడాయి వేడికి రాగి పిండి మాడిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్ లోకి వేసుకొని గరిటతో కొంచెం పల్చగా చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం వేయించుకున్న ఈ మిశ్రమం పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతోటి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇక నేను రాగి పిండి 2 కప్పులు, అలాగే బొంబాయి రవ్వ 1 కప్పు, మొత్తం కలిపి 3 కప్పులు తీసుకున్నాను కదా. 3 కప్పులకి నాకు 2 కప్పుల బెల్లం కరెక్ట్ గా సరిపోయింది. మీరు ఎవరైనా స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని పెంచుకొని వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. ఇదైతే నేను చూపించిన క్వాంటిటీ అయితే మీకు మీడియం స్వీట్ తో చాలా బాగా వస్తుంది, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం అంతా కూడా రాగి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోనే 3-4 వరకు యాలకులను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం అంతా కూడా చక్కగా రాగి పిండిలో కలుస్తుంది అనమాట. గడ్డలు ఏమైనా ఉన్నా కానీ చక్కగా గ్రైండ్ అయిపోతాయి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ లడ్డు మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి వేసుకోండి. ఇదే విధంగా మొత్తం అంతా మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ ని వేసుకుంటున్నాను. సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మీకు, లేదంటే బ్లింకిట్ లో, ఇన్స్టామార్ట్ లో, ఎందులో అయినా సరే దొరుకుతుంది డెసికేటెడ్ కోకోనట్ అనేది. ఒకవేళ మీకు డెసికేటెడ్ కోకోనట్ దొరకకపోతే ఎండు కొబ్బరిని చక్కగా తురుముకొని అయినా లేదంటే గ్రైండ్ చేసుకొని అయినా సరే ఎండు కొబ్బరి పొడిని వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడిని కూడా ఈ రాగి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేనైతే కేవలం జీడిపప్పును మాత్రమే వేసుకుంటున్నాను, ఎందుకంటే
ఎందుకంటే మా పిల్లలు బాదం పప్పు, కిస్మిస్ ఇవి ఇష్టపడరు అనమాట. లడ్డు తినేటప్పుడు ఈ కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష తగిలిని అనుకోండి కొంచెం పుల్లగా అనిపిస్తాయి కదా, లడ్డు టేస్ట్ అంతా కూడా అంత ఇష్టపడరు అందరూ కూడా. మా పిల్లలు అయితే ఇష్టపడరు, అందుకని నేను కేవలం జీడిపప్పును మాత్రమే వేస్తాను. ఈ జీడిపప్పుని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నెయ్యి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ లడ్డు మిశ్రమంలో వేసుకొని ఫస్ట్ గరిటతో కలుపుకోండి. ఎందుకంటే మనం ఇందులో వేడి వేడి నెయ్యి వేసుకున్నాం కాబట్టి చేత్తో కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకని ఈ లడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ మిశ్రమం లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు ఈ మిశ్రమం లడ్డు చుట్టడానికి రాకపోతే మరొక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకోవచ్చు. నాకైతే నేను వేసిన పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, మనం పిండిని ఈ విధంగా చేసామంటే లడ్డు లాగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చే వరకు నెయ్యిని చూసుకుంటూ వేసుకోండి, అవసరమైతే వేసుకోండి. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా కొలతలు ఫాలో అయ్యారంటే మీకు నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఈ లడ్డు మిశ్రమంతో లడ్డూని ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులైనా సరే లడ్డూలు అస్సలు పాడవు, చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొక లడ్డు ఇవ్వండి, ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది. లేదంటే లంచ్ బాక్స్లో లంచ్ పెట్టిన తర్వాత సైడ్నే ఈ విధంగా ఒక లడ్డు ఇచ్చారంటే చక్కగా తినేస్తారు. అందరు కూడా చాలా ఇష్టపడతారు. లడ్డు చూసారు కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో బూందీ లడ్డు రెసిపీ, రవ్వ లడ్డు రెసిపీ కూడా ఉంది. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.